దీపం అంటేనే సకల శుభాలకు మూలం. దీపాన్ని త్రిమూర్తిమయం, అలాగే త్రిశక్తిమయం అని అంటారు. అంటే దీపం అగ్రభాగంలో విష్ణువు, లక్ష్మీదేవి, అలాగే మధ్య భాగంలో శివుడు ఇంకా సరస్వతి, దీపం చివరి భాగంలో బ్రహ్మ ఇంకా గౌరీదేవి ఉంటారని చెబుతారు. అంటే లోకపాలకులు ముగ్గురు అమ్మలు, ముగ్గురు అయ్యలు ఉన్నట్టే కదా. దీపం ఉంటే సకల శుభాలు ఉన్నట్టే. అఖండ దీపం పెట్టడం అంటే దేవతలను ఆహ్వానించడమే. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి వస్తుంది. ఆ మహాశివరాత్రి పర్వదినాన చాలామంది కూడా ఉపవాసం ఉంటూ జాగరణ అంటూ అఖండ దీపాన్ని వెలిగించి రాత్రి వేళల్లో అనగా లింగోద్భవ సమయాలలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తూ మహాశివరాత్రి పూజా వ్రతాన్ని ఆచరిస్తారు. అఖండ దీపం అంటే ఖండము లేనటువంటిది, నిరంతరంగా వెలుగుతూ ఉండేది. ఈరోజు ఉదయం అనగా బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తే 24 గంటల పాటు అనగా నిరంతరంగా రేపటి ఉదయం వరకు వెలుగుతూ ఉండేది అఖండ దీపం. అఖండ దీపాన్ని అసలు ఎందుకు వెలిగిస్తారు? వెలిగించటం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి? అఖండ దీపం వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి? ఒకవేళ అఖండ దీపం పొరపాటున కొండెక్కితే ఏం చేయాలి? అఖండ దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి నెలసరి వస్తే ఏం చేయాలి అని పూర్తి విశేష వివరాలతో మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ముందుగా అఖండ దీపం వెలిగించడానికి కావాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ఒక ఇత్తడి పళ్ళెం, వెండి, రాగి ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. మూకుడి అని ఇలా మట్టిది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అఖండ వత్తి, ఇంకా నవధాన్యాలు అన్నమాట. మనం ఎక్కడైతే అఖండ దీపాన్ని వెలిగిస్తామో ఆ ప్లేట్లో నవధాన్యాలు, వడ్లు, బియ్యం, గోధుమలు అంటూ ఏవైనా సరే పోయవచ్చు. ధాన్యానికి సంబంధించిన ఏదైనా సరే పోయవచ్చు. ఇక నేను ఇక్కడైతే నవధాన్యాలు తీసుకున్నానండి. అలాగే మట్టి మూకుడు అయితే కొత్తదే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త మూకుడిని కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 2 గంటల పాటు నీటిలో నానపెట్టాలండి. లేకపోతే మనం నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసినప్పుడు ఆ మూకుడు అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అందుకని ముందుగా నీటిలో తడిపి ఆరబెట్టుకోవాలి. అఖండ దీపం వెలిగించే సమయానికి తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మహాశివరాత్రి రోజుని అఖండ దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన విభూదిని అయితే ఈ మూకుడికి రాస్తున్నాను. పసుపును కూడా రాయవచ్చు. నిండుగా మూకుడు నిండుగా ఎక్కడా కూడా తెరలు అనేవి లేకుండా నిండుగా పసుపు కానీ విభూది కానీ రాయవలసి ఉంటుంది. చూసారా, విభూది చాలా అందంగా ఉందండి. రాసిన తర్వాత మూకుడి పట్టు మూకుడు అనేది తెలియకుండా విభూది మూకుడిలాగా మారిపోయింది. ఏ పూజ చేసినా సరే భక్తిపూర్వకంగానే చేయాలి. అలాగే అలంకరణ అనేది మనసుకు నచ్చినట్టుగా పూజను అలంకరణ చేసుకోవచ్చు. అసలు అఖండ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా వ్రతాన్ని చేసుకోవాలి అని సంకల్పించుకున్నప్పుడు వ్రతం మొదలుపెట్టిన రోజున ఎన్ని రోజులైతే మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తామో అన్ని రోజులు కూడా ఆ దీపం నిరంతరంగా వెలిగేలా చూసుకోవడమే అఖండ దీపం అని అంటారు. చాలామంది కూడా సందేహం ఏమిటి అంటే అఖండ దీపం ఆనవాయితీ ఉండాలని. దీపం వెలిగించడానికి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదండి. కాబట్టి ఎవరైనా సరే అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. మరి ఇంట్లో అఖండ దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ఇంటి యజమాని వెలిగిస్తే మంచిదండి. లేదంటే ఇంకెవరైనా సరే వెలిగించవచ్చు. మరి ఈ అఖండ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఇంటి తూర్పు ఈశాన్యానికి మూలగా అయితే పూజ చేయవలసి ఉంటుందండి. ఒకవేళ మీకు ఆ ప్రదేశం కనుక పూజ చేయడం కుదరకపోతే ఇంట్లో ఎక్కడైనా సరే పూజాపీఠాన్ని ఏర్పరిచి అక్కడ చక్కగా మీరు అఖండ దీపాన్ని అనేది వెలిగించవచ్చు. లేదంటే మేము పూజా మందిరంలో పూజ చేసుకుంటామంటే పూజా మందిరంలో కూడా ఈ అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. ఎక్కడైతే అఖండ దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ ప్రదేశంలో గోమయంతో కానీ లేదా పసుపు నీటితో కానీ చక్కగా శుద్ధి చేసి వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఒక ఇత్తడి ప్లేట్ కానీ వెండి, రాగి ప్లేట్ అయినా తీసుకుని వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేయవలసి ఉంటుంది. అఖండ దీపం వెలిగించడానికి ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే అఖండ దీపం వెలిగించినప్పుడు అది కొండెక్కకుండా చూసుకోవాలి. అఖండ దీపం వెలిగించిన తరువాత ఇంటి కుటుంబ సభ్యుల సహకారంతో జాగ్రత్తగా అఖండ దీపం వెలిగేలా చూసుకోవాలి. అఖండ దీపం వెలిగించేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఊరు అది వెళ్ళకూడదండి. అలాగే అఖండ దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో అయితే మాంసాహారం అది వండకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. జాగ్రత్తగా నిరంతరంగా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. మనం ముందుగానే ఒక ఇత్తడి ప్లేట్ని అయితే అఖండ దీపం వెలిగించడానికి ఏర్పాటు చేసుకున్నాం కదండి. అందులో నవధాన్యాలు పోస్తున్నాం. మీరు నవధాన్యాలు బదులుగా గోధుమలు, బియ్యం, వడ్లైనా పోయవచ్చు. మీరు నవధాన్యాలు ఎందుకు పోస్తున్నారండి అని అంటే నవగ్రహాల అనుగ్రహం కోసం నవధాన్యాలు పోస్తే మంచిది. అందుకని ఇక్కడ నవధాన్యాలు పోస్తున్నాను.
మరి పూజానంతరం దీపం గగనమైన తర్వాత మన వ్రతం అది ముగించిన తర్వాత ఈ నవధాన్యాలు అలాగే మట్టి మూకిడి ఇవన్నీ ఏం చేయాలనే విషయం కూడా చెప్తాను. మీరు పూజా విధానం స్కిప్ చేయకుండా చూడండి. నవధాన్యాలు ప్లేట్లో పోసిన తర్వాత పసుపు కుంకుమ వేయాలండి. వేసిన తర్వాత నిండుగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి అయినా సరే వేయవచ్చు. ఆవు నెయ్యి పోస్తే చాలా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి పోసేటటువంటి శక్తి లేనట్లయితే నువ్వుల నూనె అయినా సరే ఆ మూకిటి నిండా పోయవచ్చు. అఖండ ఒత్తి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ అఖండ ఒత్తిని ముందుగానే నువ్వుల నూనెలో తడిపి పక్కన పెట్టుకున్నట్లయితే మీరు దీపం వెలిగించేటప్పుడు త్వరగా వెలుగుతుంది. ఎక్కువసేపు నిరంతరంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఈ అఖండ ఒత్తిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మనకి తెల్లటి టవల్స్ అవి ఉంటాయి కదండి, వాటిని కొత్త టవల్ ఒకటి తెచ్చుకొని చక్కగా చివరి భాగాన్ని చింపి వాటిని ఇలా దగ్గరగా పేనుకొని ఒక పొడుగాటి ఒత్తిలాగా తయారవుతుంది. అలానూ ఒత్తిని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా బయట కొనుక్కొచ్చే ఒత్తులను ఉపయోగించరు. ఇలాంటి తెల్లటి క్లాత్ని, కొత్త తెల్లటి క్లాత్ని తీసుకొని చక్కగా 2 చేతుల మధ్యన రాపిడి చేసి ఒత్తిగా తయారు చేసి ఆ అఖండ ఒత్తిగా తయారు చేస్తారు. ఇక అఖండ దీపం చుట్టూ కూడా ఇక్కడ పూలతో అలంకరణ చేస్తున్నానండి. పసుపు ఇంకా ఎరుపు పూలతో అలంకరణ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇక నేను కాడలు అవి కూడా తీసేసి చక్కగా అలంకరణ చేస్తున్నాను. ఈ అఖండ దీపాన్ని ఉపవాసం జాగరణ ఉండవదలిచిన వారు నిరంతరంగా 24 గంటలు మేము స్వామివారికి పూజ చేస్తాం అనుకున్నవారు చక్కగా వెలిగించవచ్చు. మరి ఈ అఖండ దీపాన్ని శివయ్య చిత్రపటానికి కుడి భాగంలో వెలిగించవలసి ఉంటుంది. నిత్య దీపారాధన వెలిగించిన తరువాతే అఖండ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. అఖండ దీపం వెలిగించాం కదా అని చెప్పి నిత్య దీపారాధన వెలిగించకుండా ఉండకూడదు. నిత్య దీపారాధన తప్పనిసరిగా వెలిగించాలి. ఒకవేళ అఖండ దీపం వెలిగించిన తర్వాత ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వెళ్ళవలసి వస్తే ఏం చేయాలండి అంటే, ఇంట్లో ఎవరినైనా సరే పెద్దవాళ్ళని ఒక్కరినైనా ఉంచి ఆ అఖండ దీపాన్ని నిరంతరం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలండి. అంతేగాని అఖండ దీపం వెలిగించేసి ఊర్లు వెళ్ళటం లేదా అందరూ బయటికి వెళ్ళడం లాంటివి చేయకూడదు. నిత్య దీపారాధన వెలిగించిన తర్వాత అఖండ దీపాన్ని వెలిగించి ముందుగా తాంబూలం అఖండ దీపం దగ్గర పెట్టి టెంకాయ కొట్టి ముందుగా నమస్కారం చేసుకోవాలి. అఖండ దీపం వెలిగించిన తర్వాతే మహాశివరాత్రి పండుగ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఉపవాసం జాగరణ చేయడానికి శివయ్య ముందు ఒక సంకల్పం అనేది చేసుకుని ఈ అఖండ దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది. అఖండ దీపం వెలిగించడం అంటే ముక్కోటి దేవతలను ఆహ్వానించడమే. ముక్కోటి దేవతలు కొలువు తీరిన దీపం అఖండ దీపం. మరి ఈ అఖండ దీపం వెలిగించిన తర్వాత ఒత్తి అది మూకిటి లోపలికి జారిపోకుండా ఒక అరటిపండు తీసుకుని తొక్కది తీసి లోన ఉన్నటువంటి తెల్లటి పదార్థాన్ని అఖండ ఒత్తికి మొదట్లో వేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఒత్తి అనేది జారకుండా ఉంటుంది. అరటిపండు అనేది దేవునికి సమర్పితం. ఎందుకంటే ఎంగిల్ లేని పండు అరటిపండు. ఈ అరటిపండుని చక్కగా మూకుట్లో వేయవచ్చండి. వేసిన తర్వాత తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపం ధూపం సమర్పించి నమస్కారం చేసుకుని పూజా కార్యక్రమం మొదలు పెట్టవచ్చు. మరి ఈ అఖండ దీపాన్ని శివరాత్రి రోజున ఉదయమే బ్రహ్మముహూర్తంలో 3:30 నుంచి 5:30 సమయం లోపు మాత్రమే వెలిగించవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా అఖండ దీపం అనేది బ్రహ్మముహూర్తంలోనే వెలిగించాలండి. ఇక అఖండ దీపం వెలిగించిన తర్వాత మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల ఇక మరొక కారణం వల్ల అయినా సరే అఖండ దీపం కనుక కొండెక్కితే ఏం చేయాలి? అఖండ దీపం అసలు కొండెక్కకుండానే చూసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటాము అంటేనే వెలిగించవలసి ఉంటుంది. ఒకవేళ అఖండ దీపం అనేది కొండెక్కినట్లయితే ముందుగా స్వామివారి ముందు క్షమాపార్థన కోరి అఖండ ఒత్తిని అంటే కొండెక్కినటువంటి అఖండ ఒత్తిని తీసేసి కొత్త అఖండ ఒత్తిని ఆ నూనెలో వేసి మళ్ళీ వెలిగించవలసి ఉంటుంది. మళ్ళీ వెలిగించే అవకాశం ఉంది కదా అని చెప్పి అఖండ దీపం అనేది గగనం అవ్వకుండా చూసుకోవాలండి. చక్కగా మహాశివరాత్రి ఉపవాసం జాగరణ చేశారు. అలాగే లింగోద్భవ సమయంలో శివలింగానికి అభిషేకం అది చేసి చక్కగా 4 జాముల్లో పూజ చేసుకుని పూజ అనేది పూర్తి చేసుకున్నారు. ఇక మరుసటి రోజు ఇక నూనె అనేది పోయకుండా నూనె అంతా ఇంకిపోయేదాకా ఉంచి అప్పుడు దీపం గగనమైన తర్వాత మట్టి మూకుడి ఒత్తు పారే నదిలో బావిలో చెరువులో వేయవచ్చు. ఇక అలాగే నవధాన్యాలు ఏం చేయాలి అంటే చాలామంది కూడా ఇప్పుడు నవధాన్యాలతో కూడా రకరకాలైన వంటలు అవి చేస్తూ ఉన్నారు. అలానూ ఉపయోగించవచ్చు. లేదంటే నవధాన్యాలని ఏదన్నా మట్టిలో చక్కగా తడుపుతూ ప్రతిరోజు నీరది పోస్తూ నవధాన్యాలు నాటి తర్వాత గడ్డిగా పెరుగుతుందండి. ఆ గడ్డిని ఆవుకు వేస్తే చాలా మంచిది. ఇలా ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటిస్తూ శివరాత్రి రోజున అఖండ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు. వెలిగించిన తర్వాత మీ ధర్మబద్ధమైన కోరికను సంకల్పంగా ఆ శివయ్య ముందు ఉంచండి. శివానుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా అఖండ దీపం గురించి పూజా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా సమాధానం చెప్తాను. మీకు కనుక అఖండ దీపం పూజా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.
అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.